అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏదైనా ఉందా అంటే అది వినాయక చవితి అని చెప్తానండి. నాకు అంత ఇష్టం వినాయక చవితి అంటే. నాకు ఈ పూజా విధానం అన్నా, పూజ కోసం చేసుకునే ఏర్పాట్లు అంటే పాలవిల్లి కట్టుకోవడం, పూలు పండ్లు తెచ్చుకోవడం, అలాగే ఏకవింశతి పత్రాలు అంటే 21 పత్రాలు సేకరించుకోవడం, అలాగే వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మట్టి వినాయకుడు కదా. వినాయక చవితి రోజున వినాయకుడిని చాలా రకరకాలుగా చేస్తూ అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. పసుపు గణపతిని కానీ, వీట్ ఫ్లోర్తో వినాయకుడిని చేసుకుని కానీ, లేదా ఎయిర్ డ్రై క్లేతో కానీ ఇలా చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇవాళ నేను ఈ ఇయర్ క్లేతో గణేష్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో అనేది చూపించబోతున్నాను. నేను గణేష్ని చేయడానికి ఈ DIY క్లే గణేష్ మేకింగ్ కిట్ని వాడుతున్నాను. ఇది మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ లేదా ఇట్సీ బిట్సీ వెబ్సైట్లో కూడా ఇది దొరుకుతుంది. ఇది ఆర్డర్ చేశాక వితిన్ 3 డేస్లోనే డెలివరీ అయిపోతుందండి. మీరు అమెజాన్ ప్రైమ్లో కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే ఇంకా తొందరగా డెలివరీ అయిపోతుంది. ఈ కిట్లో మనకు రీయూజబుల్ ప్లాస్టిక్ మౌల్డ్ ఉంటుంది. అలాగే అది వాడి విగ్రహాన్ని చేయొచ్చు. కొద్దిగా పీచు ఇస్తారు, అలాగే న్యాచురల్ క్లే ఇస్తారు, ఎర్రమట్టి ఉంటుంది కదా అది కూడా ఇస్తారు. అలాగే ఎలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలో అనేది ఒక పేపర్ మీద ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ మౌల్డ్కి మొత్తం కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ కానీ రాసుకోవచ్చు. ఎందుకంటే క్లే పెట్టిన తర్వాత మనకు తొందరగా డీమౌల్డ్ అవ్వడానికి. ఇప్పుడు క్లే ఆరిపోకుండా ఉండడానికి కవర్తో మంచిగా ర్యాప్ చేసి ఇస్తారు. కొద్దిగా వాటర్ తడుపుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కొంచెం క్లే తీసుకుని కొంచెం పీచుతో 2 మిక్స్ చేయాలి. ఎక్కువ పీచు పెట్టకండి, నీట్ ఫినిషింగ్ అయితే రాదు. గణేష్ విగ్రహాన్ని మన చేతులతో మనమే చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈ గణేష్ విగ్రహాన్ని చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మీ పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారండి. అండ్ వాళ్ళల్లో కూడా భక్తిభావం పెంచిన వాళ్ళం అవుతాం. క్లేను మెల్లగా ప్రెస్ చేస్తే ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. ఈ మౌల్డ్ని నీట్గా యూస్ చేస్తే మళ్ళీ మనం రీయూస్ చేసుకోవచ్చు. పైన లేయర్ని ఇంకా స్మూత్గా చేసుకుంటే వెనకాల పార్ట్ నీట్గా మనకు బాగా వస్తుంది. కావాలంటే కొద్దిగా వాటర్తో చెయ్యి తడుపుకునైనా సరే స్మూత్ ఫినిషింగ్గా చేసుకోవచ్చు. ఫిల్లింగ్ అంతా అయ్యాక మెల్లగా మౌల్డ్ని ఫ్లిప్ చేసి క్లే అన్ని చోట్లకి అన్ని కార్నర్స్కి రీచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్లే అన్ని కార్నర్స్లో రీచ్ అవ్వకపోతే కనుక మెల్లగా క్లే కొంచెం పెట్టుకుని మొత్తం ప్రెస్ చేసుకోవాలి. మొత్తం క్లేతో ఈ ప్లాస్టిక్ మౌల్డ్లో అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత మౌల్డ్లోంచి మట్టి గణపయ్యను మెల్లగా తీయాలి. ఒకవేళ క్రాక్స్ ఏమైనా ఉంటే వాటర్ని యూజ్ చేసి స్మూత్గా చేసుకోవాలి. దీన్ని 24 గంటల పాటు డ్రై చేసుకుంటే మట్టి వినాయకుడు మనందరి పూజలు అందుకోవడానికి సిద్ధమైపోతాడు. మీరు ఇలాగే పూజ చేసుకోవడానికి వాడుకోవచ్చు, లేదా యాక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసైనా సరే పెయింట్ కూడా వేసుకోవచ్చు. నాకెందుకో మట్టి గణపతికే పూజలు చేయడం ఇష్టమవుతుంది. ఎటువంటి కలర్స్ వేసి దాన్ని స్పాయిల్ చేయాలి, మన నేచర్ని స్పాయిల్ చేయాలి అని అనిపించదు. అందుకే నేను ఏ కలర్స్ వేయలేదు, ఇంకా కలర్స్ వేయకుండానే అలాగే ఉంచేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. నా ఆనందానికి అవధులే లేవండి. ఏదైనా మనకు ఇష్టమైన పని చేసినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు కదా. సో అదండి ఇవాల్టి వీడియో. మన ఛానల్లో వినాయక చవితి పూజా విధానం వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.